హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం కేరళలో ఇంకొక విజిట్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి వాగమాన్. సో అందరికీ తెలిసే ఉండొచ్చు, లైక్ కేరళలో విజిట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైరీలో 3 ప్లేసెస్ని మ్యాండేట్గా అయితే యాడ్ చేసుకుంటారు. దాంట్లో ఒకటి వచ్చేసి మూనార్ ఖచ్చితంగా యాడ్ చేస్తారు, అదేవిధంగా వాయనాడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ వాగమాన్. వాగమాన్ ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ ఏ సెకండ్ మున్నార్ టైప్ అనమాట. సో మున్నార్లో మనకి ఎలాంటి వైబ్స్ అయితే వస్తాయో, సో అదేవిధంగా వాగమాన్లో మనము బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో యాక్చువల్గా నాకు ఈ లొకేషన్ గురించి తెలీదు మోస్ట్లీ, అండ్ లైక్ నా కలీగ్స్ నాకు రిఫర్ అయితే చేశారు, వాగమాన్ కూడా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయమని చెప్పేసి. సో వాళ్ళు ఒక హింట్ ఇచ్చారంటే మనం వదిలిపెట్టాం. సో మేమైతే వాగమాన్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో యాక్చువల్గా కొచ్చి నుంచి వాగమాన్ అనేది నియర్లీ 120 to 130 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో టోటల్ రోడ్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది, కంప్లీట్గా కర్వ్స్ ఉంటాయి. అదేవిధంగా మంచి ఘాట్ రోడ్ అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఒకవైపు మీరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీకు వ్యాలీ ఉంటుంది. సో ఆ వ్యాలీ నుంచి మీరు ఆ రోడ్ మీద నుంచి ట్రావెల్ చేస్తుంటే మంచి వైబ్ అయితే వస్తుంది. సో నేనైతే బాగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా ట్రిప్కి నేను నా కలిగి అయితే స్టార్ట్ అయ్యాము, శ్రీ విష్ణు అండ్ నేను. సో ఇద్దరం అయితే కలిసి స్టార్ట్ అయ్యాము, లైక్ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది, ఎందుకంటే దారి మధ్యలో మేము ఒక వాటర్ ఫాల్ని కూడా విజిట్ చేసామన్నమాట. సో ఆ వాటర్ ఫాల్ వల్ల మాకు డిలే అయితే అయిపోయింది. సో అదే మర్మల వాటర్ ఫాల్స్, దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. అండ్ ఆ మర్మల వాటర్ ఫాల్స్కి వెళ్ళడం వల్ల మాకు టైం అయితే డిలే అయిపోయింది, కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో మనం ఎప్పుడో ఒకసారి వస్తాము. సో దట్టు బైక్ తీసుకొని ఇలాంటి కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అవుతుంది. సో యాక్చువల్గా ఇక్కడికి మనం వాగమాన్కి జస్ట్ ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మంచి వ్యూ అయితే కనబడింది. సో ఈ వ్యూ నేను మీకు రిటర్న్లో అయితే ఒకసారి చూపిస్తాను. మేమైతే కాసేపు ఆగాను, కాకపోతే వీడియో అంతగా నేను క్యాప్చర్ చేయలేదు ఇక్కడ మధ్యలో. సో చాలా మంచి వ్యూ, ఇది వచ్చేసి సూసైడ్ స్పాట్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు ఆ వ్యాలీ వ్యూ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. సో అక్కడ చూసారా జాగ్వార్ సింబల్, కైండ్ ఆఫ్ లియోప్యాడ్ లాగా, అండ్ మినీ జాగ్వార్ లాగైతే ఉంది. అండ్ మేమైతే కొంచెం ముందరకి వెళ్ళి అయితే బైక్ ఆపుకొని మొత్తం అంతా ఇక్కడ వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. మాకైతే కంప్లీట్గా ఈ ట్రావెల్లో మాకు నచ్చింది ఏంటంటే ఈ రోడ్ జర్నీ. సో మున్నార్ కంటే కొంచెం బెటర్గానే ఉంది రోడ్డు, ఎందుకంటే మున్నార్లో మీకు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి రోడ్లన్నీ కూడా. సో దానివల్ల అక్కడ కొంచెం మనకి వెళ్ళేటప్పుడు విజిగ్గా అనిపిస్తుంది, కానీ ఈ రోడ్ మాత్రం చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా రోడ్ ఎలా ఉందో. అండ్ వెళ్ళేటప్పుడు ఒకరి వెనకాల ఒకరు ఫాలో అవుతూ వెళ్ళాల్సి వస్తుంది. మనకి ఏదైనా హెవీ వెహికల్ ముందర వచ్చిందంటే కొంచెం క్రాస్ చేయడం కష్టమని చెప్పాలి. హెవీ రైడింగ్ చేయకూడదు యాక్చువల్గా ఈ రోడ్లో, లైక్ మనము లాగిచ్చేయాలంటే లైక్ ఫాస్ట్గా లాగిచ్చేయచ్చు కర్వ్స్ మధ్యలో వచ్చి. కాకపోతే మనకు తెలియని రోడ్లు, కొత్త లొకేషన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం బైక్ నడుపుకోవడం మంచిది ఇలాంటి లొకేషన్స్లో. అండ్ లొకేషన్ విషయానికి వస్తే మాత్రము ఆసమ్ అని చెప్పుకోవాలి. మనకి మూవీస్లో ఎలాంటి లొకేషన్స్ అయితే చూపిస్తారో, సో అలాంటి లొకేషన్స్ ఎగ్జాక్ట్గా. సో ఒరిజినల్ కేరళ వైబ్ అయితే ఇలాంటి లొకేషన్ మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే వస్తుంది కేరళలో. గైస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వాగమాన్ గురించి, మనకి మౌంట్ ఎవరెస్ట్ ఉంది కదా, మౌంట్ ఎవరెస్ట్ హైట్ వచ్చేసి 8,000 feet ఉంటుంది సీ లెవెల్ నుంచి. సో ఈ వాగమాన్ అనేది ఆ సీ లెవెల్ నుంచి 4,000 feet హైట్లో ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ద ఎవరెస్ట్ మౌంటైన్ అనమాట. సో అంత హైట్లో అయితే మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. సో అప్రాక్సిమేట్లీ లైక్ ఇక్కడ టెంపరేచర్స్ కూడా ఎలా ఉంటాయంటే మినిమం వచ్చేసి 10 degrees అండ్ మ్యాక్సిమం అంటే 23 degrees రికార్డ్ అయింది ఇప్పటిదాకా. సో లైక్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేస్ ఇన్ కేరళ అనేది చెప్పుకోవాలి. మోస్ట్లీ లైక్ సమ్మర్లో ఆ హీట్ నుంచి మనము కొంచెము రిలీఫ్ అవ్వాలంటే మనం లోకల్స్ లైక్ కేరళ వాళ్ళు, మలయాళీస్ ఫ్రీక్వెంట్గా మున్నార్ అండ్ వాగమాన్ అండ్ వాయనాడ్ ఈ 3 లొకేషన్ అయితే ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. సో కొట్టాయం డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఇది కొంచెం దగ్గర, అండ్ కొచ్చి నుంచి కొంచెం దూరం 120-130 కిలోమీటర్స్ వస్తుంది. సో మేమైతే కొచ్చి నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు కొంచెం దూరం అనమాట. అండ్ చూడండి, ఇది వచ్చేసి లేక్ వ్యూ పాయింట్, కంప్లీట్లీ లైక్ హ్యాండ్లింగ్ బై ద కేరళ గవర్నమెంట్, కేరళ టూరిజం డిపార్ట్మెంట్. అండ్ వ్యూ అయితే అదిరిపోయింది. మేము నెక్స్ట్ ఇక్కడ వాటర్ బోటింగ్ అయితే లైక్ పెడల్ బోటింగ్ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ మేమైతే కయాకింగ్ చేద్దాం అనుకున్నాము, లైక్ సింగిల్ బోట్స్తో, కానీ లైక్ ఆ వీడియో కూడా తీయాలి కదా, సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పెడల్ బోటింగ్ అయితే తీసుకున్నాము. ఇదే మేము స్టే చేసిన హోటల్, యాక్చువల్గా ఈ హోటల్లో మేము స్టే చేసామన్నమాట. సో అక్కడ నుంచి కూడా లైక్ మార్నింగ్ వ్యూ చాలా బాగుండింది.
అండ్ ఈ పెడల్ బోటింగ్లో లైక్ ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా, ఎంత తొక్కినా కానీ లైక్ స్లోగానే వెళ్తుంది, మనకు కావాల్సిన డైరెక్షన్లో వెళ్ళట్లేదు, లైక్ ఆపోజిట్ డైరెక్షన్స్లో అయితే వెళ్తూ ఉంది. ఎండ మామూలుగా లేదు, కానీ ఎండ ఉన్నా కానీ అసలు చెమట అనేది లేదు, లైక్ కూల్గా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను స్వెటర్ కూడా వేసేసుకున్నాను దాని మీద. సో ఎండ వస్తుంది, అదేవిధంగా అంతే చలిగా కూడా ఉందన్నమాట. సో అక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇవన్నీ వాటర్ టీ ప్లాంటేషన్, అండ్ ఈ టీ ప్లాంటేషన్స్ వచ్చేసి ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. సో ఈ ఈ లేక్ మాత్రం కంప్లీట్గా లైక్ కేరళ టూరిజం వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, అండ్ బ్యాక్ సైడ్ మాత్రము లైక్ ప్రైవేట్ ప్రాపర్టీ అది. అండ్ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ లైక్ వాగమాన్లో 1940s వరకు కూడా జనాలు లేరనమాట. లైక్ ఆఫ్టర్ లైక్ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు టీ ప్లాంటేషన్స్ ఇక్కడ చేసిన తర్వాత స్లోగా పబ్లిక్ అయితే ఇక్కడ స్టే చేయడం స్టార్ట్ చేశారు. లైక్ ఫ్రమ్ తమిళనాడు, ఫ్రమ్ కేరళ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ వెళ్ళేసి అక్కడ స్టే చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మోస్ట్లీ పాపులేషన్ కూడా ఇక్కడ తక్కువే, హార్డ్లీ లైక్ ఒక 14,000 మెంబర్స్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నారంట. నేను కూడా లైక్ గూగుల్ చేశాను. అండ్ కొంచెం వీడియో తీస్తూ ఉన్నాను, జస్ట్ మిస్ అనమాట, లేకపోతే ఫోన్ కింద పడిపోయేది లోపల. అండ్ ఈ ట్రిప్కి నేనైతే ఫ్రీక్వెంట్గా నేను కేరళలో తిరిగిన ట్రిప్స్ అన్నీ కూడా నా కలీగ్, నా ఫ్రెండ్, నా బ్రో శ్రీ విష్ణు తిరిగాను. తనే శ్రీ విష్ణు. సో తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, V3 Explorer. వీలైతే తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మేమిద్దరం ఎక్కడ మోస్ట్లీ వెళ్ళిన కేరళలో, సో తను ఎక్కువ సోలో రైడ్స్ వెళ్తుంటాను. నేను వెళ్ళినప్పుడు నేను మాత్రం ఉంటే ఖచ్చితంగా శ్రీ విష్ణు లేకుండా అయితే నేను ట్రిప్కి అయితే వెళ్ళను. సో ఇద్దరం కలిసే తిరుగుతూ ఉంటాం అక్కడ కేరళలో, ఎందుకంటే నాకున్న ఏకైక తెలుగు వ్యక్తి ఎవరంటే శ్రీ విష్ణుని. సో ఇద్దరం కలిసే వెళ్తుంటాము. ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఎండ అయితే కళ్ళల్లో కొడుతుంది, అదేవిధంగా చలి కూడా పుట్టేస్తూ ఉంది. స్లోగా అలా బోటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే మేము చాలాసేపు అయిపోయింది లోపలికి వచ్చేసి వాటర్లోకి. ఆ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా చాలు మీరు రండి, మీరు వస్తే వేరే వాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి బోట్ కోసం అయితే మమ్మల్ని బ్యాక్ అయితే పిలుస్తున్నాడు అనమాట. సో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, మేము ఎంత తొక్కినా కానీ పోవట్లేదు ముందుకి, అక్కడెక్కడే స్టక్ అయ్యి అక్కడెక్కడే తిరిగిపోతుంది. సో ఈ లొకేషన్ తర్వాత మేము వెళ్తుంది వచ్చేసి మెడాస్. సో ఇదే మెడాస్. సో లైక్ ఎలా చెప్పాలంటే మీకు, మనకి ఓల్డ్ విండోస్లో మనం తీసుకున్నప్పుడు మనకి ఒక వాల్పేపర్ వచ్చేది కదా, లైక్ గ్రీనరీగా అప్ అండ్ డౌన్స్తో. సో దట్ కైండ్ ఆఫ్ లొకేషన్ అనమాట ఈ మెడాస్. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. లైక్ జిప్ లైన్ ఉంది, అదేవిధంగా రోప్ సైక్లింగ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా వాటర్ బోటింగ్ ఉంది. అండ్ ఇంకొకటి అయితే చెప్పెడతాను. సో కైండ్ ఆఫ్ జంప్స్, బంకీ జంప్స్ లాంటివి అనమాట. సో అక్కడ ఉందన్నమాట అది. యాక్చువల్గా ఇక్కడ నుంచి జిప్ లైన్తో అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ కావాలంటే మనం బంకీ జంప్స్ కూడా చేయొచ్చు. లైక్ స్మాల్ హైటే, పెద్దదేం కాదు. సో యాక్చువల్గా మేము ట్రై చేద్దాం అనుకున్నాం ఈ రోపు జిప్ లైన్, కానీ లైక్ 60 kgs బిలో ఉన్న వాళ్ళకి మాత్రం అలౌ చేస్తున్నాడు. లైక్ అదే పనిగా వెయిట్ చూస్తూ పంపిస్తున్నాడు, ఎందుకంటే ఆ రోజు కొంచెం విండ్ ఎక్కువ ఉందన్నమాట. విండ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెము వెయిట్ ఉన్న పర్సనాలిటీస్ పంపిస్తే ఆ రోప్ నుంచి కింద పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే పంపలేదు. సో లేడీస్ని మోస్ట్లీ అలౌ చేశాడు, ఎందుకంటే లేడీస్ లైక్ 60 kilos బిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళని మాత్రమే పంపిస్తున్నాడు, మమ్మల్ని అయితే పంపలేదు. అండ్ కిడ్స్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోటోషూట్స్ ఇక్కడ జరుగుతుంటాయి. అండ్ వీళ్ళైతే కాలేజ్ ట్రిప్ కోసం వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాలేజ్ స్టూడెంట్స్. అండ్ ఫ్యామిలీస్కి పిక్నిక్స్ కోసం అయితే సూపర్ స్పాట్ అని చెప్పుకోవాలి. వీళ్ళైతే కాలేజ్ గాయస్ అండ్ కాలేజ్ ట్రిప్కి అయితే వచ్చారంట వీళ్ళు. మేము కూడా వాళ్ళతో కలిసి కాసేపు డ్యాన్స్ అయితే వేసాము ఆ మలయాళం సాంగ్స్కి. అర్థమైనా కాకపోయినా మలయాళంలో ఏది వచ్చినా కానీ ఎగరేయడం అక్కడ. అండ్ హౌసెస్ కూడా లైక్ చూడండి ఎంత దూరంలో, అసలు ఎంత హైట్లో కట్టుకుంటున్నారు హౌసెస్ కూడా వీళ్ళు కేరళ వాళ్ళు. అండ్ ఒక్కొక్క హౌస్ కూడా ఒక్కొక్క డ్రీమ్ హౌస్ అనే చెప్పుకోవాలి కేరళలో. సో అంత మంచిగా కట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము రివర్స్లో వచ్చేటప్పుడు వాగమాన్ది ఒక ఎంట్రీ పాయింట్ ఉంది కదా, ఇదే ఆ ఎంట్రీ పాయింట్. ఇది యాక్చువల్గా వాగమాన్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రీ పాయింట్ అనమాట ఇది. సో దీన్ని సూసైడ్ స్పాట్ అని కూడా అంటారు, ఎందుకంటే లైక్ చాలామంది ఇక్కడ నుంచి దూకేశారని చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది ఇక్కడ. విజిటర్స్ అదే పనిగా వస్తూ ఉంటారు పోతుంటారు కాబట్టి సో కొంచెం విజిటర్ స్పాట్ అయిపోయింది. సో టూరిస్టుల కోసం అక్కడ మెయిన్గా సెక్యూరిటీ అయితే అరేంజ్ చేశారు. అండ్ చూడండి వ్యూ ఎంత బాగుందో కదా. సో ఇదే ఆ సూసైడ్ స్పాట్ అనమాట. ఈ ఎడ్జ్లో నిలబడి వీడియో తీస్తుంటే కొంచెం భయం అయితే వేసింది. సో అక్కడ ఎక్కువ ఉండకుండా పక్క అయితే వచ్చేసాను. సో ఆ విధంగా నా ఈ వాగమాన్ ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది.
సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వ్లాగ్స్తో పాటు బైక్కి సంబంధించిన టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.